ఆల్రెడీ గాజిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం. ఫిలిం యొక్క ఎండింగ్ కి ఆ క్రెడిట్స్ కంటే అప్కమింగ్ గా ఏ ఫిలిమ్స్ రావచ్చు, ఆ ఎండింగ్ సీన్ కి అర్థం ఏంటనే దాని గురించి మాట్లాడుకున్నాం. దాంతో పాటు మరి ముఖ్యంగా ఫిలిం యొక్క డే 1 బాక్స్ ఆఫీస్ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకున్నాం. దీంతో పాటు మాన్స్టర్స్ లో ఇదివరకు కంప్లీట్ గా యూనివర్స్ గా పాత ఫిలిమ్స్ లో ఉన్న డౌట్స్ గురించి, టైం లైన్ గురించి ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక్కొక్కటిగా అర్థమైపోతూ వచ్చి ఉంటుంది అనమాట క్లారిటీగా ప్లేలిస్ట్ చూస్తే. ఇప్పుడు గాజిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ చూసిన తర్వాత ఈ ఫిల్మ్ లో కొన్ని డౌట్స్ అయితే మాత్రం ఈ మాన్స్టర్స్ కి సంబంధించి అంటే ఒక కొన్ని సర్ప్రైజింగ్ డీటెయిల్స్ రివీల్ చేశారు. అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి ప్రీక్వెల్ కి సంబంధించి ఈ మాన్స్టర్స్ మైథాలజీ ఆ హిస్టరీకి సంబంధించి కంప్లీట్ స్పూన్ ఫీడింగ్ అయితే ఫిల్మ్ లో జరగదు. సో దాని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకాస్త డీటెయిలింగ్ గా అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి. ఫిల్మ్ లోని కాంగ్ సుకో పాస్ అవుతున్న ఆ బిగ్ జాగాంటిక్ స్కెల్టన్ బ్రిడ్జ్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మరి ముఖ్యంగా స్కాకింగ్ షిమోకి సంబంధించి విజువల్స్ ఆరిజిన్ ఎందుకు చూపించలేదు, దాంతో పాటు ఈవీ పీపుల్ హలో ఎర్త్ లో ఎలా ఉండగలుగుతున్నారు, స్కల్ ఐలాండ్ లో ఉన్న ఈవీ పీపుల్స్ వీళ్ళు ఒకటేనా. సో మనకి ఫిల్మ్ లో కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం జస్ట్ కన్వర్సేషన్స్ టైప్ లో అయితే మాత్రం హిస్టరీకి సంబంధించి రివీల్ చేశారు. సో అవన్నీ కూడా ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక కంప్లీట్ గా ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి చూసేద్దాం. అసలు ముందుగా గాజిల్లా పింక్ కలర్ లోకి ఎలా మారింది అనే దాని మీద ముందుగా చాలా థియరీస్ వచ్చాయి. అంటే గాజిల్లా హైబర్నేషన్ లోకి వెళ్ళడం వల్ల తన బాడీలోని చేంజెస్ జరిగాయి, లేదంటే గాజిల్లా వర్సెస్ కాంగ్ ఫైట్ తర్వాత బాడీలో చేంజెస్ జరిగాయి అనుకున్నారు. కానీ ఫిల్మ్ లో చూపించిన దాని ప్రకారం అయితే తను రాబోయే థ్రెట్ గురించి ప్రిపేర్ అవుతున్నట్టు. క్లైమేట్ లోని టెంపరేచర్ డౌన్ అవడం వలన రేడియేషన్ అలా డౌన్ అయిపోతూ ఉంటుంది. గాజిల్లాకి హెవీగా రేడియేషన్ కావాలి కాబట్టి దగ్గరలో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్లి పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఫిల్మ్ కన్నా ముందుగా జరిగిన స్టోరీని గాజిల్లా ఎక్స్ కాంగ్ ద 100 కామిక్స్ అని ప్రీక్వెల్ స్టోరీని రివీల్ చేశారు. అందులోని గాజిల్లా తమిళనాడు ఇండియాకి వస్తుంది అనమాట. అంటే స్కెలా అయితే మాత్రం రేడియేషన్ గురించి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి వస్తూ ఉంటుంది. అలా మన ఇండియాలోని తమిళనాడులో ఉన్న పవర్ ప్లాంట్ లోని ఒక రియాక్టర్ ని రేమండ్ మార్టిన్ అనే ఒక టైటన్ హంటర్ పెడతాడు. అది ఏంటంటే గాజిల్లా డైవర్ట్ చేద్దాం పెడతాడు. బట్ స్కెలా కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి గాజిల్లా దీన్ని ఫాలో అవుతూ వస్తుంది అనమాట. సో ఆ విధంగా స్కెలా అయితే మాత్రం ఫిల్మ్ లో వీళ్ళిద్దరికి ఎందుకు ఫైట్ జరిగింది అనే దాని గురించి ప్రీక్వెల్ స్టోరీలో కామిక్స్ లో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఫిల్మ్ లోని రేమండ్ మార్టిన్ గురించి చూపించలేదు, కానీ స్కెలాకి గాజిల్లాకి ఎందుకు ఫైట్ జరిగింది అనే దాని గురించి కంటిన్యూషన్ అయితే మాత్రం చూపించారు స్టార్టింగ్ సీక్వెన్స్ లో. మేబీ రేమండ్ మార్టిన్ ని అప్కమింగ్ ఫిల్మ్స్ లో చూపించే అవకాశం ఉంటుంది. అలానే స్కెలాని కాకుండా ఫిల్మ్ లోని గాజిల్లా టియమత్ ని చంపేస్తుంది. టైటానస్ టియమత్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఏన్షియంట్ టైటన్స్ అండ్ పవర్ఫుల్ టైటన్స్ అనమాట. ఫిల్మ్ లో చాలా సింపుల్ గా చంపేస్తుంది, ఒక 1 minute 2 minutes లోపే అనుకుంటా. స్కెలాని ఫాస్ట్ గా చంపేసింది అంటే పర్లేదు, కానీ టైటానస్ టియమత్ ని కూడా అంత ఫాస్ట్ గా చంపేసింది. మరి ఎందుకు అలా పెట్టారో తెలియదు, కానీ అసలు ఎందుకు చంపింది అనే దాని గురించి అయితే మాత్రం యాక్చువల్ గా గాజిల్లాకి హెవీ రేడియేషన్ కావాలి. అప్పటి వరకు వచ్చింది కూడా సరిపోదు. అందుకని ఆర్టిక్ లో ఉన్న ఈ టియమత్ లేయర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. ఆ గృహలోని చాలా హెవీ రేడియేషన్ పొందుతూ ఉంటుంది టైటానస్ టియమత్. దాన్ని గాజిల్లా అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టియమత్ ని ఎదిరించి వెళ్ళాలి. అందువల్లనే టియమత్ ని చంపాల్సి వస్తుంది. అందువల్లనే గాజిల్లా ఆ పవర్ ని మొత్తంగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తన ఫామ్ మొత్తం కూడా మారిపోవడాన్ని ఫిల్మ్ లో చూపించారు. పింక్ కలర్ లో మారిపోతుంది. తర్వాత ఆ లేయర్ ఆ గృహలోనే చాలా సేపటి వరకు కూడా ఉండిపోతుంది గాజిల్లా. బట్ టియమత్ అంత మంచిది కూడా కాదు. ఈ మాన్స్టర్స్ ఏన్షియంట్ హిస్టరీలో అయితే మాత్రం కామిక్ బుక్స్ ద్వారా గాజిల్లా డొమినియన్ లో రివీల్ చేసింది అయితే మాత్రం వన్ ఆఫ్ ది ఏన్షియంట్ ఏప్స్ అయితే మాత్రం ఈ టియమత్ చంపేస్తుంది అనమాట. దాంతో పాటు నేనైతే ఆ పెద్ద ఏన్షియంట్ జైగాంటిక్ స్కెల్టన్ అయితే మాత్రం టియమత్ ది అయ్యే అవకాశం కూడా ఉందేమో అనిపించింది. ఫిల్మ్ లో టియమత్ ఉంటుంది కదా అని చెప్పి. బట్ ఇప్పుడు ఫిల్మ్ లో చూపించిన దాని ప్రకారం అయితే ఆ స్కెల్టన్ ఈ టియమత్ కి ఏ మాత్రం కూడా సూట్ కాదు. అంటే స్నేక్ లా ఉన్నప్పటికీ కూడా ఆ మిడిల్ లోని రిబ్స్ దగ్గర స్కెల్టన్ అయితే అసలు సూట్ కాదు. అసలు ఈ బిగ్ జిగాంటిక్ స్కెల్టన్ ఎవరిది అనే దాని గురించి ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. ఫిల్మ్ రిలీజ్ కు ముందే టీవీ స్పాట్స్ ద్వారా దీన్ని రివీల్ చేశారంటే ఫిల్మ్ లోని బిగ్ ఎక్స్ప్లెనేషన్ పెద్ద థియరీయో హిస్టరీయో ఏదో ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ కంప్లీట్ గా స్కార్కింగ్ షిమోకి సంబంధించే విజువల్స్ ద్వారా ఆర్జిన్ ని చూపించలేదు. దానికి రీజన్ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టాలని కాదు, అప్కమింగ్ ఫిల్మ్స్ గురించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే మాన్స్టర్స్ లో ఒక్కొక్క డీటెయిల్ ని మెల్లిగా రివీల్ చేద్దామని అనుకుంటున్నారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి హాలో ఎర్త్ థియరీ గురించి దాని గురించి డిస్కషన్స్ తప్ప మొదటిసారిగా అది ఎలా ఉంటుందో ప్రీవియస్ గాజిల్లా వర్సెస్ కాంగ్ 2021 ఫిల్మ్ వరకు చూపించలేదు. ఆ తర్వాత యాక్సెస్ మండి రిలం గురించి, అంటే హాలో ఎర్త్ కి మిడిల్ లోకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఉండే యాక్సెస్ మండి రిలం లోని టైం డైలేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అందులో గానీ మనం ఇరుక్కుంటే టైం అనేది అస్సలు మూవ్ కాకుండా చాలా స్లోగా వెళ్ళడం, దాని వల్ల ఏజ్ అవ్వకపోవడం. సో ఇలాంటివన్నీ కూడా మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ వెబ్ సిరీస్ లోని రివీల్ చేశారు. సో దాంతో పాటు ఇప్పుడు మనకి ఇవి ఏన్షియంట్ హిస్టరీ హాలో ఎర్త్ కి కనెక్ట్ అయి ఉండేలాంటి డీటెయిల్స్ అయితే మాత్రం ఈ గాజిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లో రివీల్ చేశారు. ఈ విధంగా ఒక్కొక్క ఫిల్మ్స్ లోని ఒక్కొక్క డీటెయిల్ ని మెల్లిగా రివీల్ చేద్దాం అనే విధంగా ప్లాన్ చేస్తూ ఆ బిగ్ స్కెల్టన్ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, హాలో ఎర్త్ లోని దాంతో పాటు ఈ మాన్స్టర్స్ లో మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది, ఇది ఒక జస్ట్ స్టార్టింగ్ లాంటిదే అన్నట్టు ఒక హింట్ లాంటిది అని అనిపించింది గైస్. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ ని ఆ విలన్స్ ని అడాప్ట్ చేసుకుని రీమేక్ గా హాలీవుడ్ ట్రై చేయడం మాత్రమే కాకుండా ఈ మాన్స్టర్స్ లో హాలో ఎర్త్ థియరీ దాంతో పాటు ఈ టైటన్స్ కి ఒక ఏన్షియంట్ టైటన్స్ ఒక గాడ్స్ లాంటివి అనే విధంగా ప్రజెంట్ చేయాలనుకోవడమే మెయిన్ హైలైట్ పాయింట్ అనమాట యూనివర్స్ ని డెవలప్ చేయడంలోని. అలాంటి పాయింట్ ని మెల్లిగా రివీల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ థియరీ, హాలో ఎర్త్ లోని ఈవీ పీపుల్స్ ఎలా ఉండగలిగారు, అసలు హాలో ఎర్త్ ఏన్షియంట్ హిస్టరీ గురించి మనకి ఫిల్మ్ లో చూపించిన డీటెయిల్స్ గురించి మీకు ముందుగా అర్థం కావాలంటే
ఈ హాలో ఎర్త్ యాక్సెస్ మండి రీలం గురించి మీకు కంప్లీట్ గా అర్థం కావాలి అంటే హాలో ఎర్త్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక సపరేట్ వీడియో మన ప్లేలిస్ట్ లో ఉంది, మాన్స్టర్స్ ప్లేలిస్ట్ లో, లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ చేసిన కామెంట్ లో పెట్టాను. సో ఖచ్చితంగా చూడాల్సింది, ఎందుకంటే హాలో ఎర్త్ థియరీ అనేది రియల్ లైఫ్ లో కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవి పీపుల్ గురించి చూద్దాం. అసలు మనకి స్కల్ ఐలాండ్ ఫిల్మ్ లో మొదటిగా ఈ ఇవి పీపుల్స్ ని చూపించారు, ఎందుకంటే ఆ స్కల్ ఐలాండ్ అనేది ఒక మిస్టీరియస్ ఐలాండ్. అక్కడ వరకు హ్యూమన్స్ వెళ్ళలేరు, కానీ ఇక్కడ హ్యూమన్స్ ఎలా ఉండగలిగారు అనే దాని గురించి చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ట్రైబ్, ఈ తెగ అనేది ఏన్షియంట్ ట్రైబ్. వీళ్ళు స్కల్ ఐలాండ్ లోనే మిగిలిపోయారు అనుకున్నప్పటికీ వీళ్ళు అసలు స్కల్ ఐలాండ్ కి ఎందుకు వెళ్లారు అనే దాని గురించి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లో మరి కాస్త డీటెయిలింగ్ ఇచ్చారు. అంటే ఒకప్పుడు ఎర్త్ అండ్ హాలో ఎర్త్ మొత్తం అంతా కూడా కలిసి విధంగా ఒకే విధంగా జీవించే వాళ్ళనమాట హ్యూమన్స్ అందరూ కూడా. అసలు సర్ఫేస్ వరల్డ్ కి ప్రొటెక్టర్స్ అయితే మాత్రం గాడ్జిల్లా, సో ఈ హ్యూమన్స్ కి ప్రొటెక్టర్స్ అయితే మాత్రం ఏప్, ఈ బిగ్ జాయింట్ ఏప్ కాంగ్ స్పీసీస్ అనమాట. బట్ ఈ ఈవిల్ స్కార్కింగ్ వల్లనే ఈ పీస్ మొత్తం కూడా పోయే విధంగా అవుతుంది. ఈ రెండు స్పీసీస్ మధ్యన ఏన్షియంట్ రైవల్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సర్ఫేస్ వాల్ కి అండ్ హాలో ఎర్త్ కి అయితే మాత్రం ఒక విధంగా పైకి రానివ్వకుండా ఈ గాడ్జిల్లా ప్రొటెక్ట్ చేసే విధంగా మారుతుంది. ఆ పాస్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఈ ఏన్షియంట్ రైవల్రీ ఎందుకు క్రియేట్ అయింది గాడ్జిల్లాకి కాంగ్ స్పీసీస్ కి అని. హాలో ఎర్త్ లో ఉన్న ఈవి పీపుల్స్ గాడ్జిల్లాని, మోత్రాని ఏన్షియంట్ గాడ్స్ గా పూజిస్తూ ఉంటారు అనమాట. బట్ ఎప్పుడైతే ఈ ఏన్షియంట్ రైవల్రీ ఈ రెండు స్పీసీస్ మధ్యన స్టార్ట్ అయిందో కొంతవరకు ఏప్స్ గానీ కొంతమంది ఈవి పీపుల్స్ స్కల్ ఐలాండ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. స్కల్ ఐలాండ్ లోని మనకి ఈ హాలో ఎర్త్ పాసేజ్ ఉన్నట్టు కాంగ్ ఫస్ట్ ఫిల్మ్ లో చూపిస్తారు కదా స్టార్టింగ్ సీన్ లో. స్కార్కింగ్ తను చాలా ఏప్స్ ని స్లేవ్స్ గా మార్చుకుని వాళ్ళని కరప్ట్ చేసి కంప్లీట్ గా ఏప్ స్పీసీస్ కి ఒక చెడ్డ నేమ్ తెస్తాడు అనమాట. సో అలా కాకుండా స్కార్కింగ్ ని ఫాలో అవ్వని కొంత మంచి ఏప్స్, దాంతో పాటు ఇలాంటి ఈవీ ట్రైబ్ అయితే స్కల్ ఐలాండ్ లోకి వెళ్ళిపోయి నివసిస్తారు అనమాట ఎవరికి తెలియకుండా. దాన్ని బట్టి మనం చూసుకుంటే స్కార్కింగ్ కన్నా కాంగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా చిన్నవాళ్ళే. స్కార్కింగ్ బాగా ఏన్షియంట్ ఏప్, ఎప్పట్లో ఉన్నవాడు. క్లైమేట్ ఎఫెక్ట్స్ వలన మొత్తం అంతా కూడా స్కల్ ఐలాండ్ లో జరిగిన అటాక్స్ వలన ఇవి ట్రైబ్ ఆల్మోస్ట్ అంతరించిపోయింది, ఒక్క జియా తప్ప అన్నారు కదా. కానీ నిజానికి స్కల్ ఐలాండ్ లోని దానికి ఆ అటాక్ కి కారణం క్యామజోస్ అనమాట. ఈ క్యామజోస్ ఈవిల్ టైటన్ గురించి ఇంకా చూపించలేదు, కానీ స్కల్ ఐలాండ్ లోనే ఇంకా ఉంది. సో ఇప్పుడు హాలో ఎర్త్ లోని క్యామజోస్ కి కాంగ్ కి ఒక ఫిలిం పెట్టి ఇలాంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యూచర్ లోని. గాడ్జిల్లా డొమినియన్ కామిక్స్ లో దీని గురించి చూపించారు మనకి. సో స్కల్ ఐలాండ్ లో ఉన్న ఈవి పీపుల్స్ అందరూ కూడా కాంగ్ ని దేవుడిగా పూజిస్తారు స్కల్ క్లాడర్స్ నుండి. సో ఆ ఈవి ట్రైబ్ ఆల్మోస్ట్ అంతరించిపోయింది. ఇప్పుడు హాలో ఎర్త్ లో ఉన్న ఈవి ట్రైబ్ అయితే మాత్రం ఓన్లీ వాళ్ళకి ఒక లేడీ క్వీన్ మాత్రమే ఉండాలి వాళ్ళ రూల్ ప్రకారం, వాళ్ళ ఏన్షియంట్ ట్రైబ్ ప్రకారం. వాళ్ళైతే కింద ఉన్న ఆ టెలిపాత్ సోర్స్ ద్వారా ఎక్కువ మాట్లాడుకోరు, ఓన్లీ వాళ్ళ థాట్స్ అంతా కూడా రీడ్ చేస్తూ ఉంటారు అనమాట, మనసుతో మాట్లాడుకుంటారు. వాళ్ళు ఆ ఏన్షియంట్ టెంపుల్స్ ని, ఆ అన్చార్టెడ్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా లేయర్స్ ని పెట్టుకుంటారు. సో మోత్రా కూడా వాళ్ళకి ప్రొటెక్టర్ గా ఎప్పటిలో ఉంటుంది. కానీ ఆ మోత్రాన్ని లేపాలి, తిరిగి తీసుకురావాలి అంటే మాత్రం ఆ హాలో ఎర్త్ లో ఉన్న పీపుల్స్ వల్ల అవ్వదు. స్కల్ ఐలాండ్ లో ఒక లీడర్ వల్ల అవుతుంది. సో స్కల్ ఐలాండ్ లో అందరూ అంతరించిపోయారు, ఒక జియా తప్ప. సో జియా మాత్రమే ఇప్పుడు మోత్రాన్ని లేపగలిగే స్కల్ ఐలాండ్ లో యొక్క లీడర్ లాగా సో లాస్ట్ ఫిల్మ్ కి యూజ్ చేసుకుంటారు. అలానే హాలో ఎర్త్ లో ఉన్న ఈవి ట్రైబ్ అయితే మాత్రం చాలా తెలివిగా గ్రావిటీని యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు పిరమిడ్స్ లాగా స్ట్రక్చర్స్ ని డిజైన్ చేస్తారు కదా, గ్రావిటీ ఎఫెక్ట్స్ లేకుండా. నేనైతే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏదో క్రిస్టల్ కేవ్ అనుకున్నాను, బట్ తర్వాత ఆ పిరమిడ్ స్ట్రక్చర్ ని వాళ్ళు డిజైన్ చేయడం గానీ, ఆ పోర్టల్స్ ని సేవ్ చేయడానికి యాంటీ గ్రావిటీ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయడం గానీ, మధ్య మధ్యలో ఆ పిరమిడ్స్ ని చేంజ్ చేస్తూ ఉండడం గానీ, సో దాంతో పాటు వాళ్ళు సిగ్నల్స్ కూడా గాడ్జిల్లాకి ఇస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టేనా వీళ్ళు గాడ్జిల్లాకి ఇప్పటి వరకు సిగ్నల్స్ ప్రతిసారి కూడా ఇచ్చింది వీళ్ళేనా అనే డౌట్ కూడా క్రియేట్ అయింది. దాని గురించి క్లారిటీ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు గాడ్జిల్లా 1 లోని మ్యూటో ప్రైమ్ వస్తుంది, గాడ్జిల్లా 2 లోని కింగ్ యుదరా వస్తుంది. అప్పుడు సిగ్నల్స్ ఈవి పీపుల్స్ హాలో ఎర్త్ లో ఉన్న వాళ్ళు ఇవ్వరేమో, ఎందుకంటే హాలో ఎర్త్ లో ఉన్న వాళ్ళకి పైకి జరుగుతుంది ఏంటో తెలియదు కదా. సో నాకు తెలిసి వాళ్ళైతే హిమో స్కార్కింగ్ కి భయపడే విధంగా మాత్రమే చూపించారు. దానికి సంబంధించి ముందే వాళ్ళు రాబోయే థ్రెట్ ని పసిగట్టి ఆ సిగ్నల్స్ అయితే మాత్రం స్కల్ ఐలాండ్ ఈవి పీపుల్స్ కి అండ్ గాడ్జిల్లాకి ఇస్తూ ఉంటారు అనమాట. ఆ గ్రావిటీని బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్లనే చాలా పెద్ద పెద్ద బరువైన ఆబ్జెక్ట్స్ ని కూడా వాళ్ళు ఎత్తగలుగుతారు. పైగా కిందనైతే మాత్రం హాలో ఎర్త్ లోని కెమికల్ టైప్ లోని వాటర్ రియాక్షన్, వెపన్స్ టైప్ లో కూడా ఇరిగేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తారు వాటర్ లోని హాలో ఎర్త్ కిందన. సో ఆ ఏన్షియంట్ ట్రైబ్ ఎప్పట్లలో వాళ్ళ నాగరికతని ఆ హాలో ఎర్త్ కిందన కాపాడుకుంటున్నట్టయితే మాత్రం ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లో చూపించారు. అయితే స్కల్ ఐలాండ్ లోని ఈవి ట్రైబ్ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ కనెక్షన్ గురించి క్లారిటీగా అర్థమైపోయింది. సో మీకైతే ప్రెసెంట్ ఈ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోని మరికొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఎపిసోడ్ 2 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వీలైతే ఈ వీడియోని, ఈ మాన్స్టర్స్ ప్లేలిస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.